హెడ్లైన్ గా వచ్చింది. ఖలీదా జియా రిలీజ్. 6 ఏళ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, పార్లమెంట్ ను రద్దు చేసిన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం. హసీనా పలాయనంతో చకచకా మారుతున్న పరిణామాలు. బ్రిటన్ లో ఆశ్రయంపై డైలమా. భారత్ లోనే ఉన్న హసీనా షాక్ లో ఉన్నారు. ఆలోచించేందుకు టైం ఇచ్చాం. ఆల్ పార్టీ మీటింగ్ లో జైశంకర్ వెల్లడి అంటూ ఇక బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు వచ్చిన వెంటనే ఆ దేశంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. 6 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్న ప్రతిపక్ష నేత ఈమె మాజీ ప్రధాని ఖలీదా జియా మంగళవారం విడుదలయ్యారు. సో ఆమె పార్టీకి చెందిన దాదాపు 1000 మంది నేతలు కార్యకర్తలు కూడా జైలు నుంచి బెయిల్పై రిలీజ్ అయ్యారు. పార్లమెంట్ ను రద్దు చేసినట్టు దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రకటించారు. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేసిందంటూ ఇక తను టెన్షన్ లో ఉన్నది, ఆలోచించేందుకే టైం ఇచ్చినాం, షాక్ లో ఉన్నదంటే షాకే అవుతుంది. మరి షాక్ కు సంబంధించిన అంశమే ఇది.